జరిగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈసీ ఉద్యమం అనేది ప్రస్ఫుటంగా నడుస్తూ ఉన్నది. కావున ఒకటి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది అభ్యర్థిని నిలబెట్టలేదు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరు గెలిచినా కూడా వారిలోకి తీసుకోవాలనే ఒక మంచి విధానం కాదు. ఈ యొక్క విధానాన్ని టీచర్ కాకుండా ఇవాళ బీసీ ఉద్యమం నడుస్తున్న ఈ కాలంలో ఇవాళ బీఆర్ఎస్కు ఓటేస్తే రాజ్యాధికారం చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా ఇవాళ బీసీ అయినటువంటి వేరే ఎవరికి ఓటేసినా కూడా కాంగ్రెస్ మళ్ళీ రేవంత్ రెడ్డి రాజ్యాధికారం కిందికే పోతుంది. అదేవిధంగా బీజేపీకి ఓటు వేసేది ఉంటే అంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కావచ్చు, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డి కావచ్చు, కానీ రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటుంది? అది భారతీయ జనతా పార్టీ ప్రస్ఫుటంగా చెప్పింది. బీజేపీ అధికారంలోకి వచ్చేది ఉంటే రాజ్యాధికారం అనేది బీసీ ముఖ్యమంత్రి పీఠం అనేది బీసీలకే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చే అటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఈ యొక్క మేధావులైనటువంటి టీచర్ వ్యవస్థను మేము వీడుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం పైన ప్రశ్నించాలంటే బీఆర్ఎస్లో ఉండి ప్రశ్నించగలుగుతామా? ప్రశ్నించలేము. అదేవిధంగా కాంగ్రెస్లో ఉండి ప్రశ్నిస్తే బీఆర్ఎస్ అభ్యర్థులే పెట్టలేదు కాబట్టి ప్రశ్నించలేదు. కాంగ్రెస్లో ఉండి ప్రశ్నించగలుగుతామా? ఏది కాంగ్రెస్ను ప్రశ్నించినటువంటి తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అంతేకాకుండా సస్పెండ్ చేయాలని ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి మీరు ఏకైక ప్రశ్నించే గొంతు ఏదైనా ఉండేది అంటే అది బీజేపీ పార్టీ అనే ఈ సందర్భంగా నేను టీచర్ వ్యవస్థకు తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకు భారతీయ జనతా పార్టీ అనేది అవకాశం ఇస్తున్నది. కాబట్టి నేను మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రస్తుతం ఎంతైనా ఉంది. అదేవిధంగా టీచర్ సమస్య అయినటువంటి 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే దానికోసం పోరాడి జైళ్ల పాలైన వ్యక్తులు కానీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకు అంటే భార్య కాడ, భర్త కాడ, బంధువులు రకరకాల ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుంటే దాని కొరకు పోరాడి జైలుకి వెళ్ళినటువంటి ఏదైనా పార్టీ ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా టీచర్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఒక టీచర్ల పైన కొట్లాడిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ అని టీచర్లకు అయినటువంటి మేధావులకు మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మరొకసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందే కోరుచున్నాం. జై హింద్, జై శ్రీరామ్.